నెక్స్ట్ అనదర్ బిట్ ఏంటంటే ఇక్కడ మనుచరిత్ర వర్సెస్ మనుస్మృతి అండి. మనుచరిత్ర వర్సెస్ మనుస్మృతి. మనుచరిత్ర వాస్ రిటన్ బై అల్లసాని పెద్దన. మనుచరిత్రని ఎవరు రచించారంటే అల్లసాని పెద్దన రాయడం జరిగిందండి మనుచరిత్ర. నెక్స్ట్ మనుస్మృతి వచ్చేసరికి మనుస్మృతిని మను అనే రైటర్ రాయడం జరిగింది. మనుస్మృతిని ఎవరు రచించారంటే మను అనే వ్యక్తి, లేదా మనువు, ఇన్ తెలుగు మనువు, ఇన్ ఇంగ్లీష్ మనువు లేదా మను అనే వ్యక్తి మనుస్మృతి రాయడం జరిగింది. మను చరిత్ర రాసింది ఎవరంటే అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన వాజ్ ఏ కోర్ట్ పోయట్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ. శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలో మనకి 8 మంది కవులు ఉన్నారని, ఇంపార్టెంట్ కవులు. ఈ కవులు యొక్క సభని ఏమంటామంటే భువన విజయం అని పిలుస్తాము. అది మీ అందరూ తెలిసిన విషయమే. అయితే ఈ 8 మంది అష్ట ప్రధానుల్లో లేదా అష్ట దిగ్గజాల్లోని ఒకరు ఎవరంటే అల్లసాని పెద్దన ఉన్నారు కదా. ఈ అల్లసాని పెద్దన మనుచరిత్ర అనే గ్రంథం రాయడం జరిగింది. ఓకే, మనుచరిత్ర టాక్స్ అబౌట్ ద కల్చర్ ఆఫ్ విజయనగర డైనస్టీ. విజయనగర డైనస్టీ యొక్క కల్చర్ని గురించి మాట్లాడుతుంది మనుచరిత్ర అనేది. ఎవరి టైంలో అంటే శ్రీకృష్ణ దేవరాయ టైంలోని. బట్ మనుస్మృతి వచ్చేసరికి ఇట్ టాక్స్ అబౌట్ ద క్యాస్ట్ సిస్టమ్. అనగారిన సంథింగ్ బ్రాహ్మినిజం, నెక్స్ట్ వైశ్యాస్, శూద్రాస్, క్షత్రియాస్ గురించి మాట్లాడేది ఏంటంటే మనుస్మృతి మాట్లాడుతుంది. మనుస్మృతి వాజ్ రిటన్ ఇన్, యాక్చువల్లీ ఇట్ వాజ్ రిటన్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. లేటర్ ఇట్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ బై విలియం జోన్స్ చేత అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో సింపుల్గా ఏంటంటే మనుచరిత్ర వర్సెస్ మనుస్మృతి. మనుస్మృతి వాజ్ ద అర్లియస్ట్ బుక్. అంటే ఇది చాలా పురాణ టైంలోని ఈ బుక్ రాయడం జరిగింది. బట్ ఇట్ వాస్ మనుచరిత్ర వాజ్ రిటన్ బై అల్లసాని పెద్దన ఇన్ శ్రీకృష్ణ దేవరాయ కింగ్డమ్. ఓకే, శ్రీకృష్ణ దేవరాయ కింగ్డమ్ టైంలోనే రాయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయ గారి గురించి వచ్చేసరికి ఇతనికి వచ్చేసరికి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈయన 1509 నుంచి ఎగ్జాక్ట్లీ 20 years ఆయన రూల్ చేశారని, అంటే 1529 వరకు రూల్ చేశారు అంతే. 1509 నుంచి 1529 వరకు రూల్ చేయడం జరిగింది. శ్రీకృష్ణ దేవరాయ 1509 నుంచి 1529 వరకు రూల్ చేయడం జరిగిందండి. సో ఇది కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయండి. ఒకటి గురు గోవింద్ సింగ్ అండి, సెకండ్ వన్ వచ్చేసరికి గోవింద్ వల్లభ్ పంత్. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. గురు గోవింద్ సింగ్ అనగానే 10th సిక్కు గురువు అండి ఆయన. గురు గోవింద్ సింగ్ అనగానే ఆయన 10th సిక్కు గురువు. మనకి సిక్కు మతాన్ని స్టార్ట్ చేసింది గురు నానక్. సిక్కు రిలీజియన్ వాజ్ స్టార్టెడ్ బై గురు నానక్. ఇలా సిక్కు గురువులకు వచ్చేసరికి 10 మంది గురువులు ఉంటారు మనకి, సిక్కు గురువులు. ఈ 10 మందిలో లాస్ట్ సిక్కు గురు వాజ్ గురు గోవింద్ సింగ్ అండి. ఈయన ఒక పర్సనాలిటీ. అయితే సిక్కులకు వచ్చేసరికి గురువుగా ఈయన ఈ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అండి. నెక్స్ట్ వచ్చేసరికి గోవింద్ వల్లభ్ పంత్ అనే వ్యక్తి, హీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ హీ గాట్ భారతరత్న అవార్డ్. హీ గాట్ ద హైయెస్ట్ ఇండియన్ సివిలియన్ అవార్డ్ ఏదంటే భారతరత్న అవార్డు కూడా ఆయన రావడం జరిగింది. సో గోవింద్ వల్లభ్ పంత్ అనే వ్యక్తి, సో హీ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ హీ గాట్ భారతరత్న. హీ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీకి ఆయనే ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అండి. సో ఈ రిహంద్ డ్యామ్ కన్స్ట్రక్షన్ వల్ల ఫామ్ అయిన రిజర్వాయర్కి ఈయన పేరు మీదుగా ఈయన గౌరవార్థము గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇది కూడా మ్యాన్ మేడ్ లేక్ అండి, ఇది న్యాచురల్గా ఫామ్ అయిన లేక్ కాదు. సో ఇక్కడ సట్లెజ్ రివర్ మీద బాక్రానంగల్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల వచ్చిన రిజర్వాయర్కి ఇది కూడా మ్యాన్ మేడ్ లేక్ అండి. దీనికి పెట్టిన పేరు ఏంటంటే గురు గోవింద్ సింగ్ అనే సిక్కు గురు నేమ్ మీదుగా గురు గోవింద్ సాగర్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ రిహంద్ డ్యామ్ వల్ల ఫామ్ అయిన రిజర్వాయర్కి గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏదంటే వాట్ ఈస్ ద లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ ఇన్ ఇండియా. మనుషుల చేత తయారు చేయబడిన లార్జెస్ట్ లేక్ ఏదంటే గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అండి. గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ లేక్ అనేది స్టిల్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ యూపీ అండి. మీరు ఒకసారి కొన్నిసార్లు లొకేషన్స్ కూడా అడుగుతారు, మనం యూపీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ అండి, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. సాధారణంగా మనకి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిటికీ ఫాదర్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ఏదో ఒకటి కనుక్కుంటే వాళ్ళకి ఏంటంటే, లేదా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ మీద వాళ్ళకి ఫాదర్స్ అని పెట్టడం జరుగుతుంది. హిస్టరీకి వచ్చేసరికి ఏ విధంగా ఫాదర్ని కన్సిడర్ చేయడం అనేది ఒక చిన్న డౌట్ అరైజ్ అయ్యిందండి. ఫైనల్లీ వీ ఆల్ రెడ్ హెరోడోటస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. హెరోడోటస్ అనే వ్యక్తి హిస్టరీకి ఫాదర్ అని చదివాము. బట్ ఏ విధంగా ఆయన హిస్టరీకి ఫాదర్ అయిన విషయం దీని మీద మనం ఫోకస్ చేయాలండి. హిస్టరీకి ఈయన ఫాదర్ ఎలాగయ్యాడంటే, ఎప్పుడైనా ఎవరైనా హిస్టరీని రాశారు అంటే ఏ విధంగా రాస్తారంటే, ఒక చరిత్ర రాయాలంటే ఏదైనా విషయాన్ని బేస్ చేసుకునే ఆధారాలతోని మనం
పాస్ట్ జరిగిన విషయాలు మనం రాయాలి తప్ప ఆధారాలు లేకుండా రాస్తే అది హిస్టరీ కాదు. ఆధారాలుగా మనం వేటిని సెలెక్ట్ చేసుకోవచ్చు, సాహిత్యం లిటరేచర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కాయిన్స్ నాణ్యాలను సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే పికప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాన్యుమెంట్స్, ఇన్స్క్రిప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అశోకుడి యొక్క 13వ శిలాశాసనం మనకు తెలుసు, రాక్ ఎడిక్ట్. 13వ శిలాశాసనం ఏంటంటే ఆయన బుద్ధిజం గురించి, నెక్స్ట్ శాంతి, ఇంకా యుద్ధాలు చేయనని. సో ఈ యొక్క 13వ రాతి శిలాశాసనం చూసి మనం ఏం చెప్పుకోవచ్చు, సింపుల్గా అశోకుడు అనేవాడు ఇంకా హింసను విడనాడి అహింసయుతంగా అహింస మార్గంలోకి రావడం జరిగిందని ఒక చిన్న ఈ యొక్క రాక్ ఎడిక్ట్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా చరిత్ర చెప్పామో ఆ విధంగా ఇటువంటి విషయాల్ని బేస్ చేసుకొని ప్రపంచంలో మొట్టమొదట చరిత్ర రచించిన వ్యక్తి ఎవరంటే హెరోడోటస్ అండి. హెరోడోటస్ రోట్ ద ఫస్ట్ హిస్టరీ, లేదా హీ రోట్ ద హిస్టరీ ఫర్ ద ఫస్ట్ టైం బేస్డ్ ఆన్ లిటరేచర్, కాయిన్స్, మాన్యుమెంట్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ అండి. దట్స్ వై హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. So who is the father of history ante Herodotus is the father of history. Next it is a dialogue, it is a proverb dialogue, you all know about this. Man is a social animal. Man is a social animal ane ee oka dialogue cheppina vyakti evarante Aristotle andi, Greek philosopher. ఈయన కూడా గ్రీక్ హిస్టోరియన్ అండి. సో అరిస్టాటిల్ అనే వ్యక్తి గ్రీక్ ఫిలాసఫర్. ఈయన 3 సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఫాదర్ అండి. చూద్దాం. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నారు కదా. ఈ సోషల్ విషయంకి వచ్చేసరికి సోషల్లో మనకి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే సోషల్లో మనకి జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది కదా. సో సోషల్ సబ్జెక్ట్లో ఉండేది ఒకటి ఏంటంటే పాలిటీ కదా. సో అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పాలిటీ అండి. అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పాలిటీ. నెక్స్ట్ హీ ఓన్లీ సెడ్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ కదా. యానిమల్ అనే కాన్సెప్ట్ని తీసుకుంటే మనకి బయాలజీ తీసుకుందామండి. సో బయాలజీలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే బాటనీ, which deals with the plants, study of plants, and zoology deals with the study of animals. So Aristotle is the father of biology and zoology. ఈ విధంగా సో ఈ మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్ టాపిక్ నుంచి ఏంటి పాలిటీ, బయాలజీలో సబ్గా ఉన్న జువాలజీ కూడా ఆయన ఫాదర్ అండి. నెక్స్ట్ బాటనీ ఉంది కదా, ఈ బాటనీకి ఫాదర్ ఎవరంటే థియోఫ్రాస్టస్. సో సింపుల్గా చూసుకుంటే అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పాలిటీ, బయాలజీ అండ్ జువాలజీ. థియోఫ్రాస్టస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ. సో చూడండి, ఈ స్లోగన్ కూడా, ఈ యొక్క డైలాగ్ కూడా ఎవరు చెప్పారంటే అరిస్టాటిల్ చెప్పారు. అరిస్టాటిల్ అనే వ్యక్తి గ్రీక్ ఫిలాసఫర్ అండి. నెక్స్ట్ హిస్టరీకి ఫాదర్ ఎవరంటే హెరోడోటస్ అండి. హెరోడోటస్ హిస్టరీకి ఫాదర్ ఎందుకు అయ్యాడంటే ఈ విధంగా లిటరేచర్ని, కాయిన్స్ని, మాన్యుమెంట్స్ని, ఇన్స్క్రిప్షన్స్ని బేస్ చేసుకొని ఆయన హిస్టరీని ప్రపంచంలో మొట్టమొదటిగా హిస్టరీ రాసిన వ్యక్తి ఎవరంటే హెరోడోటస్ అండి. నెక్స్ట్ గురు గోవింద్ సింగ్ గురించి చెప్పుకున్నాము, గోవింద్ వల్లభ్ పంత్ అనే వ్యక్తి గురించి చెప్పుకున్నాము. ఏంటంటే హీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ భారతరత్న అవార్డీ అండ్ హీ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ అండి. ఈయన పేరు మీదుగా రిహాంద్ డ్యామ్ మీద కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్ వల్ల రిజర్వ్ ఫామ్ అయింది. ఆ రిజర్వాయర్ అనేది మ్యాన్ మేడ్ లేక్ అండి. ఈ లేక్కి గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సిక్కు గురువు గౌరవార్థంగా సట్లెజ్ రివర్ మీద కట్టిన బాక్రానంగల్ డ్యామ్ వల్ల ఫామ్ అయిన రిజర్వాయర్ ఎక్కడ ఫామ్ అయిందండి? యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్ అండి. సో ఈ హిమాచల్ ప్రదేశ్లో ఫామ్ అయిన రిజర్వాయర్కి ఈయన పేరు మీదుగా పేరు పెట్టడం జరిగింది, గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అండి. బోత్ ఆర్ మ్యాన్ మేడ్ లేక్స్, బట్ గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ ఈజ్ ద సో ఫైనల్లీ గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ ఈజ్ ద లార్జెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ ఇన్ ఇండియా. మానవ నిర్మిత లేదా కృత్రిమంగా తయారైన లేకుల్లోని పెద్ద లేక్ ఏదంటే గోవింద్ వల్లభ్ పంత్ సాగర్లు అండి. నెక్స్ట్ మనుచరిత్ర వర్సెస్ మనుస్మృతి అండి. మనుచరిత్ర వాజ్ రిటన్ బై అల్లవసాని పెద్దన, మనుస్మృతి వాజ్ రిటన్ బై సింప్లీ మనువు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దిస్ నేమ్ ఓన్లీ, ఇందులోనే ఉంటుంది. నెక్స్ట్ అల్లసాని పెద్దన వాజ్ అ కోర్ట్ పోయట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ రూల్డ్ హిస్ డైనాసిటీ ఫ్రమ్ 1509 to 1529 అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి విజయనగర డైనాసిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1336 అండ్ బ్యాటిల్ ఆఫ్ తాలికోట హ్యాపెండ్ ఇన్ 1565. ఐ హ్యావ్ టోల్ యూ ద లాజిక్ ఆల్రెడీ, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. 1136, 1565 ఏ విధంగా లాస్ట్ 6 పెడతాము అండ్ లాస్ట్ సెకండ్ డిజిట్లో మనం 6 పెడతామంటే 555, 333 అని రాస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్వీన్ ఎలిజబెత్ అండి అండ్ క్వీన్ విక్టోరియా. సింపుల్గా చెప్పాలంటే విక్టోరియా అనే వర్డ్ని బేస్ చేసుకుని యుద్ధం ఎప్పుడు జరిగింది? 1857లో మనకి సిపాయి మ్యూట్నీ జరిగింది కదా. సో సిపాయి మ్యూట్నీ జరిగిన టైంలో కానీ ఆ తర్వాత
ఈ సిపాయి మ్యూట్ని జరిగిందంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సరిగ్గా రూల్ చేయట్లేదు. సో రూల్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ రూలింగ్ పవర్ని ఎవరు టేకప్ చేశారంటే బ్రిటన్ గవర్నమెంట్ అంటే విక్టోరియా క్వీన్ టేకప్ చేసింది. సో ఈ టైంలోని ఈ యుద్ధం జరిగిన సమయంలోని అంటే ఈ విక్టరీ యుద్ధానికి విక్టరీ అనే వర్డ్ రిలేట్ చేస్తే ఈ టైంలోని క్వీన్ ఎవరంటే బ్రిటన్ క్వీన్ వచ్చేసరికి విక్టోరియా అండి. సింపుల్గా ఈస్ట్ ఇండియా కంపెనీ ఫామ్ అయినప్పుడు క్వీన్ ఎవరంటే ఎలిజబెత్ I అండి. నెక్స్ట్ ఆర్బీఐ, నెక్స్ట్ ఎస్బీఐ, ఆర్ఆర్బీ 1935, 55 and 75 అండి. సింపుల్. Ajanta Caves, Ellora Caves. Ajanta Caves and Ellora Caves are both are located in Maharashtra state, Aurangabad district at Ajanta and ఎల్లోరా 2 లొకేషన్స్ అని వేరే తీసుకుంటే 2 కూడా యునెస్కో వరల్డ్స్ హెరిటేజ్ సైట్లో ఉన్నాయండి. నెక్స్ట్ అజంతా ఈజ్ ప్రైమర్లీ అండ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు బుద్ధిజం అండి. ఎల్లోరా కేవ్స్ ఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు 3 రిలీజియన్స్ అండి, హిందూయిజం, బుద్ధిజం, జైనిజం. ఇది హిందూయిజం కూడా ఇందులో ఉంది, ఇందులో లేదు అండ్ డిఫరెంట్ చేయడానికి ఏంటంటే ఉన్న 34 కేవ్స్లో 16th కేవ్లో మనకి ఏముందంటే కైలాసనాథ్ టెంపుల్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ద బిగ్గెస్ట్ కేవ్ టెంపుల్, నాట్ సింప్లీ టెంపుల్, కేవ్ టెంపుల్ అని మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మొఘల్ విషయంకి వచ్చేసరికి ఇదంతా పక్కన పెట్టేస్తే లేటర్ మొఘల్స్లో బహదూర్ షా 1తో స్టార్ట్ అయ్యి బహదూర్ షా 2తోని ఎండ్ అయిపోతుంది కదండి. ఈ మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరంటే మహమ్మద్ షా, ఆయనకి ఇంకొక పేరు రంగీలా. ఈ రాజు అధికారంలో ఉన్నప్పుడు భారతదేశాన్ని దాడి చేసిన వ్యక్తి ఎవరంటే నాదిర్ షా. సో సింపుల్గా రమణ అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే నాదిర్ షా టైంలోని అటాక్ చేస్తున్న సమయంలో కింగ్ ఎవరంటే అహ్మద్ షా కాదు, మహమ్మద్ షా అని గుర్తు రావాలంటే మీకు ఈ లాజిక్ బాగుంటుందండి. నెక్స్ట్ పార్లమెంట్ వచ్చేసరికి లోక్సభ, రాజ్యసభ ప్రెసిడెంట్ కదా, 25 years, 30 years, 35 years, 5 సిరీస్ తీసుకుంటే 5 యాడ్ అయింది. నెక్స్ట్ విక్రమ్ ఎరాకి, సకా ఎరాకి వచ్చేసరికి 57, 78 చెప్పుకున్నాం కదా. ఏం చెప్పాను 5, 6, 7, 8 అని రాసి ఇందాక మనం ఇక్కడికి వచ్చేసరికి 6ని యాడ్ చేసాము. మనం విజయనగర డైనస్టీలోనే 6 యాడ్ చేసాము. ఇక్కడ వచ్చేసరికి 6ని డిలీట్ చేసి సింపుల్గా 57 అండి, 78 తీసుకుంటాం.